ఈరోజు మనం స్తుతి ఆరాధన కోసం 15వ వచనం ఒకసారి చదువుదాం. 15వ వచనం. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును. చాలమ్మా. ఏమంటున్నాడు? నరుని ఆయువు. మన నరుని ఆయువు అంటే మన ఆయుష్ ఎట్లాంటిదంట? గడ్డి వలె ఉన్నది. గడ్డి లాంటిది. నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేకపోవును, ఆ మీదట దాన్ని చోటు అది ఎరగదు. దేవుని నుండి మనకి, దేవుని స్తుతించడానికి లేదా దేవుని నుండి మనకి 3 కారణాలు కావాలి. 3 విషయాలు దేవుని నుంచి మనకు అవసరం. ఒకటి, దేవుని యొక్క కాపుదల భద్రత కావాలి. రెండవది, దేవుడు ఆయుష్ ఇవ్వాలి. మూడవది, దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలి. ఈ మూడిట్లో ఏది లేకపోయినా, ఒకవేళ ఆయుష్ ఇవ్వలేదనుకోండి, దేవుడు మనకి ఆయుష్ ఇవ్వకుండా ఆశీర్వాదం ఇచ్చాడు అనుకోండి, ఏం లాభం కదా? కాబట్టి దేవుడు మనకి ఆయుష్ ఇవ్వాలి. ఇప్పుడు నేను మీకు ఒక వీడియో చూపిస్తాను, దయచేసి మీరు గమనించండి ఈ వీడియోని. ఇక్కడ ఏం జరుగుతుందో మీకే బాగా తెలుస్తుంది. ఈ వీడియో చూసినప్పుడు మీకు ఏమర్థమైంది? తన బిడ్డను ఎట్లా తప్పిస్తున్నాడు అని ఒక వీడియో నేను మీకు చూపించాను. మనం చాలాసార్లు దేవుడు మనకిచ్చిన ఆయుష్ విషయంలో అంత లెక్క చేయం, కేర్లెస్గా ఉంటాం అనమాట. అవును బతికున్నాం ఏంటంట అన్నట్టే ఉంటాం. కానీ ఇక్కడ దేవుని మాటలు గమనించండి. నరుని ఆయువు ఎట్లుందంట? రెండు చెప్తున్నాడు. ఒకటి గడ్డి వలె ఉందంట. గడ్డి ఎంతకాలం ఉంటుంది? గడ్డి ఎంతకాలం పచ్చగా ఉంటుంది? కొద్ది రోజులు ఉంటుంది కదా. నాకంటే మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీరందరూ గ్రామ ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి యు నో వెరీ వెల్. నీ ఆయుష్ గడ్డి లాంటిది, కానీ ఈరోజు నువ్వు బ్రతికున్నావు. నోరు తెచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్పు. ఇంకోటి ఏమన్నాడు? నరుని ఆయువు గడ్డి వలె ఉన్నది, తర్వాత అడవి పువ్వు పూయినట్లు. అడవి పువ్వుని ఎంతమంది చూశారు? అందరూ చూసుంటాం. అడవి పువ్వు ఎవరన్నా చెవిలో పెట్టుకోండి, చిచి తల పెట్టుకుంటారా? పెట్టుకోరు. పెట్టుకునేదాకా ఉండదు. అది కొన్ని హవర్స్ ఉంటుంది, మేబీ 3 to 4 hours ఉంటుంది. నీ ఆయుష్, మన ఆయుష్ అడవి పువ్వు లాంటిది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయిను, దాని మీద గాలి వీచగా అది లేచిపోతుంది. గట్టి గాలి ఎగిరిపోతుంది. ఆ తర్వాత దాని చోటు అది ఆ మీదట, అదేనా? ఆ మీదట దాని చోటు అది ఎరగదు. గుర్తుపెట్టుకో, దేవుడు కృపను బట్టి నీకు ఆయుష్ ఇస్తున్నాడు అంటే మనం ఇష్టం బ్రతకడానికి కాదు, దేవుని స్తుతించడానికి, దేవుని కృతజ్ఞత కలిగి ఉండడానికి దేవుడు నీకు ఆయుష్ ఇస్తున్నాడు. ఇందాక మనం వీడియోలు చూసాం. దారిని వెళ్ళేవాడి నుంచి గుద్దేశాడు కదా. మీరు చూసారా వీడియో? ఎవరో ఒక ఆయన మూట అక్కడ పెట్టుకునేది అమ్ముకోవాలనుకుంటే పాటికి పక్కకి తీస్తాడు, వచ్చేసాడు, అది చూసి పక్కకు వచ్చేసాడు.
ఈరోజు నువ్వు బ్రతికి ఉన్నావు, జస్ట్ సే థ్యాంక్స్. దేవా నీకు వందనాలు. కొన్ని విషయాలు ఆయుష్ గురించి కొన్ని విషయాలు చూద్దాం. నరుని ఆయువు ఎన్నో ఎట్లా ఉంటుందంటే ఇటది యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనందుడు. ఎన్ని రోజులు ఉంటాడంట? ఎన్ని దినాలు ఉంటాడు? కొద్ది దినములు, ఎ ఫ్యూ డేస్. కొద్ది దినములు ఉంటాడు. నువ్వు ఇక్కడ ఉన్నావంటే కొద్ది దినముల్లో ఇక్కడ ఉన్నావు. ఎప్పుడు ఎండ్ అయిపోతాం అన్నమాట రైట్. మనం ఇక్కడ ఉన్నాము అంటే కొద్ది దినం, ఎ ఫ్యూ డేస్. కొద్ది దినముల్లోనే మనం దేవుడు ఇచ్చిన కొద్ది దినాలకే మనం కృతజ్ఞత ఉండకలేక ఇష్టం వచ్చిన దేవుని కృతజ్ఞతే చెప్పం. దేవుడు స్థితించడానికి మన దగ్గర అవకాశాలు ఏమంటారు, కారణాలే కనిపించవు మనకి. ఏమున్నాయి? నాకెక్కడ చేశాడు, నాకేమైనా డబ్బులు ఇచ్చాడా? అరే నీ లైఫ్ కొద్ది దినాలే. గ్యారంటీ ఉందా నీ జీవితానికి? లేదు. ఈరోజు ఇక్కడ ఉన్నావు, సే థ్యాంక్స్. ఆపరేషన్ అని పోతారు, అటే ఇక వింటున్నారా వింటలేదా? వింటున్నారా? మొన్న నిమ్స్కి వెళ్తే ఆపరేషన్కి వెళ్ళాడంట ఒక ఆయన, తీసుకెళ్ళాడు. ఆయన 29 years అబ్బాయి, ఆయనకి ఆపరేషన్ చేయాలని తీసుకెళ్లారంట. ఆయన తీసుకెళ్తే ఏమైంది? ఆపరేషన్ చేసేటప్పుడు మధ్యలో వెళ్ళిపోయాడు ఆయన. ఎక్కడికి? ఆపరేషన్ థియేటర్ నుంచి మధ్యలో వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? మాట్లాడేంటంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? పైకి వెళ్ళిపోయాడు. నువ్వు ఇక్కడ ఉన్నావు, జస్ట్ సే థ్యాంక్స్. దేవా నీకు వందనాలని చెప్పు. కనీసం చెప్పు, కనీసం వందనాలని చెప్పు. బతుకున్నావు ఈరోజు. ఎవరు మెమోరియల్ సర్వీస్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ దినములు కొద్ది దినములు. I want to show you one video. यह प्लेन सरदार वल्लभ भाई पटेल इंटरनेशनल एयरपोर्ट अहमदाबाद से दोपहर 1:38 पर उड़ान भरता है। लंदन के लिए प्लेन जैसे ही 525 फीट की ऊंचाई पर पहुंचती है तो सिर्फ 2 मिनट बाद दोपहर 1:40 में ही एक हॉस्टल के बिल्डिंग में प्लेन आ टकरा जाती है और एक भयानक आग लग जाता है जिसमें 265 प्लस लोगों की जान चले जाते हैं। भगवान उनकी आत्मा को शांति दे। అహ్మదాబాద్ లో జరిగింది. గుర్తుందా? బెల్లం కొట్టిన వాళ్ళలాగా ఉంటారు ఏంటండి, గుర్తుందా లేదా? ఉందా? అది వచ్చి ఫ్లైట్ వచ్చి టేక్ ఆఫ్ అవుతూ ఏమైంది? వచ్చి ఆ బిల్డింగ్ మీద పడితే ఆ కింద వాళ్ళు ఎవరో డాక్టర్స్ అంట, వాళ్ళు ఎంతమంది చనిపోయారు? వాళ్ళు 42 మంది చనిపోయారు. ఫ్లైట్ లో ఉన్న 242 మంది చచ్చిపోయారు. ఒక్క ఆయన బతికాడు. ఎట్లాంటిది నీ ఆయువు? కొద్ది దినాలే. జాగ్రత్త. కొద్ది దినాల్లో ఈరోజు నువ్వు ఉన్నావు, సే థ్యాంక్స్. దేవా వందనాలని చెప్పు. కొద్ది దినాల్లో ఉన్నా కూడా మనకి కృతజ్ఞత లేదు. అది దేవుడితో మనతో దేవుడికి వచ్చిన ప్రాబ్లం. కృతజ్ఞత లేదు. We don't have thankful heart. ఎప్పుడో మెల్లిగా కృతజ్ఞత ఉందనుకో ఏం చేస్తావు? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక ఆయన పిలిచి ఇప్పుడు ఎవరికి ఇప్పుడు ఎవరో XYZ ఒక 5 లక్షలు అప్పు ఉంది అనుకోండి. అప్పు ఉంటే వాళ్ళు పిలిచి, రా బాబు ఈ అప్పు తీసుకెళ్ళి డబ్బులు కట్టే, అప్పు నుంచి బయటికి పడు, నాకేం నువ్వు ఇవ్వనవసరం లేదులే అని ఇచ్చాడు అనుకో, తీసుకెళ్ళి కట్టేస్తావు. ఆ వ్యక్తి పట్ల నీ కృతజ్ఞత ఉంటుందా? మన చర్చలో ఎవరికి ఉండదండి అంటారా? ఉంటుందా? ఉంటుందా? ఆ వ్యక్తి ఎప్పుడైనా రమ్మన్నాడు అనుకో, ఏం చేస్తావు? కొంచెం వస్తావా బాబు అంటే ఎప్పుడు వెళ్తావు? మెల్లిగా లేచి ఒళ్ళు పిలుచుకొని, ఏ పెద్ద 5 లక్షలు ఇచ్చాడు ఈడు మొహాన్ని ఊరికే పిలుస్తున్నాడు తిట్టుకుంటే వెళ్తావా? ఒకవేళ అట్లా వెళ్తే నీకు కృతజ్ఞత లేదు. వెంటనే పరిగెత్తావు, అరే ఆయన నాకు
నేను కష్టాలు ఉన్నప్పుడు, నేను చచ్చిపోవాలనుకున్నప్పుడు నాకు హెల్ప్ చేసి, నీకు గనక కృతజ్ఞత ఉంటే ఆరాధన అనేది దేవుని మందిరానికి నువ్వు వచ్చే విధానం మీద ఆధారపడి ఉంటుంది. నీకు కృతజ్ఞత ఉంటే నువ్వు ఆరాధనకి టైంకి వస్తావు. నీకు చాలా ఓపెన్ చెప్తున్నాను నేను, ఎవరైతే 10 తర్వాత వచ్చారో మీకు కృతజ్ఞత దేవుని పట్ల లేదని చాలా స్పష్టంగా చెప్తాను. కృతజ్ఞత ఉంటే ఎప్పుడు వచ్చేవాళ్ళు? కొద్ది దినాలు ఉన్నాయి, జాగ్రత్త, ఈ లైఫ్ చాలా కొద్ది. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 15వ వచనం. జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. ఎట్లాంటిది ఆయుష్? చేద అంటే తెలుసా? ఇట్లా నీళ్ళు తోడతాం కదా, తాడు, బకెట్ తాడు ఉంటుంది కదా, ఇట్లా నీళ్ళు తాగుతాం. నీళ్ళు తాగుతుంటే మనకి కొంచెం సేపు దాన్ని వాడిన తర్వాత ఏమొస్తుంది? ఆ తాడుకి అన్ని నీళ్లు తగులుతాయి కదా, నీళ్ళు వస్తాయి. మనం లాగేటప్పుడు ఆ నీళ్ళని మన చేతికి అంటుకుంటే తాడుకున్న నీళ్లు తాడు తడిసిపోద్ది కదా. ఇట్లా లాగేటప్పుడు ఆ నీళ్ళని ఏమవుతాయి? ఆ తాడుకున్న నీళ్లు జారిపోతాయి, కింద పడిపోతుంటాయి, మన మీద పడుతుంటాయి. నీ ఆయుష్ అట్లాంటిది, నీ బ్రతుకు అట్లాంటిది. నీ బ్రతుకు మన బ్రతుకు ఎట్లాంటిదంటే చేద మీద ఉన్న బిందువుల వంటిది. ఈ రోజు నువ్వు బ్రతికున్నావు, ఎప్పుడు కింద పడిపోద్దో తెలియదు. ఈ రోజు నువ్వు చేద మీద ఉన్నావు, తాడు మీద నువ్వు ఇంకా ఉన్నావు, ఎప్పుడు కింద పడిపోతావు నీది. థ్యాంక్స్ చెప్పు దేవుడికి, దేవా కనీసం నేను ఈరోజు ఉండగలిగాను. ఆ ఆరాధన అనేది హృదయం లోపల నుంచి రావాలి, పెదాలపై నుంచిగా. నువ్వు ఆ విషయం, ఆరాధన, దేవుడు నాకు ఈ మేలు చేశాడు అన్న సంగతి నీ హృదయాంతరాల్లో నుంచి రావాలి. పైన పెదవుల కోసం, టైం పాస్ కోసం రాదు ఆరాధన. తర్వాత ఇంకో మాట ఉంటుందో అక్కడే, జనములు చేదు నుండి జారు బిందువులు వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు తెలుసు కదా, స్కేల్ ఇట్లా వెళ్తే కూరగాయలు, ఒకవేళ దాని మీద దుమ్ము ఏమంటారు, ఎట్లా అంటారు వాళ్ళు? ఉహు అంటారు. అదిగో ఆ ఉహు అంటే ఎగిరిపోయే దుమ్ము లాంటిది మన జీవితం. అర్థమవుతుందా నీకు? కృతజ్ఞత ఉందా? ఉన్నావు ఇక్కడ, ఇంకా ఊదలే దేవుడు నిన్ను, నిన్ను కూడా ఎప్పుడు ఉహు అని ఊతాడు. ఎప్పుడు దేవుని స్థుతిద్దాం, దేవుని స్థుతించు. దేవా నీకు ఏమున్నా లేకపోయినా నీకు బ్రతికైతే ఉన్నావు కదా, బ్రతికినావా లేదా? తలపైకెత్తులు అందరూ. ఏమండి పురుషులారా, బతికినారా? చచ్చిపోయారా మీరు ఇప్పుడు ఇక్కడ? ఓ తెలుసు దేవా, థ్యాంక్ యూ. దేవుడు ఎప్పుడు ఎట్లా ఎవరిని ఊతాడో తెలియదు. నేను ఒక 2 వీడియోస్ కలెక్ట్ చేసుకున్నాను నేను. ఒకటి నేను మీకు చూపిస్తాను. ఇదేంటి, నరుని ఆయువు ఎట్లాంటిదంట? ఆవిరి వంటిది. యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. ధూళి కంటే ఇంకా ఇది ఎక్కువ తొందర. ధూళి ఉఫ్ అంటే పోద్ది, ఆవిరిని ఏమన్నా అవసరం లేదు. నువ్వేమన్నా అనాలి, ఉఫ్ అనాలా దాన్ని? ఆవిరిని ఏమనాలి? ఏం చేయొద్దు, గాలికి చెప్తే పోతుంది. 4వ అధ్యాయము చదవమా. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏ పాటిది. మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వాడు. ఎట్లాంటిది నీ జీవితం? ఎట్లాంటిదండి మన జీవితం? ఆవిరి. ఫాగ్ అంటారు కదా, ఇంగ్లీష్ ఫాగ్ అయినా, ఫాగ్ అంటారు దాన్ని, వేపర్ అంటారు. మా చిన్నప్పుడు రైలు బొగ్గుల ఇంజిన్లు ఉంటాయి. బొగ్గుల ఇంజిన్ మీరు చూసి ఉంటారు. ఇప్పుడు డీజిల్ అవన్నీ వచ్చినాయి, కానీ ఏమంటారు అట్లనే లోకో వచ్చినాయి, కానీ అప్పుడు బొగ్గు ఇంజిన్ ఉంటాయి. ఇప్పుడు ఉండేది, దాంట్లో బొగ్గు వేస్తా ఉండేవాళ్ళు. ఆవిరితో నడిచేది అది, స్టీమ్ ఇంజిన్ అనేది కదా. ఒక్కసారి ఆవిరి ఎక్కువైపోతే డ్రైవర్ ఏం చేసాడంటే దాన్ని ఇప్పేసేవాడు బయటికి. అప్పుడు పిల్లలందరూ మేమందరం వెళ్ళి దాని దగ్గర నిలబడేవాళ్ళం, ఎందుకంటే ఆవిరి తగలాలండి. ఉన్న ఆవిరి ఇంకిప్పు అంకుల్, ఇంకిప్పు అంకుల్, అంకుల్ ఇంకా ఇప్పు అంకుల్, ఇంకా ఇప్పు అంకుల్ అనేవాళ్ళం. ఆయన ఇప్పేవాడు సరదాగా, మా సరదా తీర్చడానికి ఇప్పేవాడు. అంత అయిపోయి పట్టుకు రాగానే ఏమైపోయేది,
బట్టలు తడిగి అయిపోయాయి కానీ ఆవిరి మాత్రం ఉండేది కాదు. నీ జీవితం అట్లాంటిది. పాపం ఆయన చూడండి, ఏప్రిల్లో ఎవరైనా నేవీ ఆఫీసర్ పెళ్లి చేసుకొని భార్యను తీసుకొని కాశ్మీర్ వెళ్ళాడు. దేనికోసం? హనీమూన్ కోసం వెళ్ళాడు. అక్కడ దీని మీద ట్రెక్కింగ్ చేస్తుంటే ఇది సంబంధమే లేదు. ఆమె ఎదురుగానే ఆ భర్తను అక్కడ కొట్టేశారు. ఆవిరి లాంటిదండి లైఫ్. ఎంత స్థితించాలి నువ్వు దేవుణ్ణి, ఎంత కనపరచాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి, ఎంత కృతజ్ఞత ఉండాలి. అసలు నీకు ఉందా? ఇదేంటిది? కర్నూలు బస్సు. బాగా గుర్తుపెట్టారు కదా, కర్నూలు బస్సు. ఎంతమంది ఉన్నారు దాంట్లో? 43 మంది ఉన్నారు. 43 మంది ఉంటే బస్సు సడన్ గా అక్కడ జరిగిన సంఘటనలు బట్టి ఆయన దేనికి గుద్దాడంట. ఒక ఇదే మోటార్ సైకిల్ కి బస్సు అంటుకుంది. డ్రైవర్లు చూశారు, దిగారు, ఉన్న నీళ్లు పోయడానికి ట్రై చేశారు. లోపలందరూ హాయిగా చూడండి, సెకండ్ పిక్చర్ అవుతుంది, హాయిగా నిద్రపోతున్నారు. మంట అంటుకుంది, అది తెలియదు. అద్దాలు బాగా కట్టుకున్నారు, దూకినవాడు దూకాడు. లాస్ట్ బస్సు పొద్దున పాటికి ఎట్లుంది బస్సు? అది చివరి ఫోటో లాగుంది. 19 మంది చనిపోయారు. ఆయన నువ్వు బతికున్నావు. అలా అనుకున్నారా? నేను చచ్చిపోతాను, నేను కర్నూలు వెళ్ళను, చెప్పండి, అనుకున్నారా? నీకు మాత్రం కృతజ్ఞత లేదు. దాంట్లో ఒక ఆయన మొన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు తెలుసా? ఆయన మేల్కొని అంటే టీ తాగి ఉన్నాడు, టీ తాగి మేల్కొని ఉన్నాడంట. ఆయన టీ తాగారు అంతకుముందే, టీ తాగిన తర్వాత మేల్కొని ఉన్నారు, వస్తున్నారు. ఇంకా 10 నిమిషాల్లో కర్నూలుకి వెళ్ళిపోతారు. 10 minutes. ఆయన అన్నాడు, ముందు మంటలాంటుకోవడం ఆయన చూసి డ్రైవర్ కి చెప్పాడే, మంటలాంటుకుంటున్నాయి చూడు చూడని. వెంటనే ఆయన సామాన్ తీసుకుని దిగి మిగతా వాళ్ళందరినీ అలర్ట్ చేశాడు. ఆయన ఏమన్నా తెలుసా? నన్ను బాబాగా కాపాడారు. ఆయన విశ్వాసం, అది ఆయన విశ్వాసం. కెన్ యూ సే దట్ వర్డ్? నువ్వు చెప్పగలవా? దేవా నువ్వు నన్ను కాపాడావు, నన్ను భద్రపరిచాడు. ఎన్ని ప్రమాదాలు అండి, ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. బతుకున్నావా? పక్కకి ఆపారంట బస్సు. ఆ వీడియో మన టైం లేదు, పక్కకి ఆపారు బస్సు. యూరిన్కి వెళ్తారంటే ఆపారంట. ముందు ఒక లారీ బస్సు ఉంది, ఆయన అటు వెళ్ళిపోయి వాళ్ళిద్దరు దిగి వెళ్ళిపోయారు. వెనక నుంచి లారీ వచ్చి నిలబడ్డ బస్సుని కొట్టింది. ఈ చనిపోయిన వాళ్ళిద్దరు ఎవరో తెలుసా? హరిత, ఇంక అబ్బాయి పేరు. ఈమె యాక్చువల్ గా ఆమెది ఆ సీట్ కాదంట, F6 F2 అంట. ఆమె ఏం చేసింది? వాళ్ళ ఫ్రెండ్ కోసం F2 F4 లో ఉన్న ఆయనకి F2 ఇచ్చి, ఈ మధ్య ఇక్కడ F4 F6 లో వీళ్ళిద్దరు ఉన్నారు. ఇద్దరు చనిపోయారు. ఎంత కృతజ్ఞత చెప్పాలి మనం? ఎన్నిసార్లు దేవుడు తప్పించాడు? తప్పించలేదా? తప్పించడం లేదా? వాళ్ళు చర్చిలో ఒకసారి ఎవరు ఆయన ఆటో వేసుకుని వేస్తుంటే, ఆటో మరి ఆయన నిద్రపోయాడో లాక్ ఏదో కానీ పోయి తను గుద్దేశాడు. దేనికి? డివైడర్ గుద్దేశాడు. దెబ్బలు తగిలింది, ప్రాణం పోలేదు. ప్రాణం పోవాల్సింది కానీ పోలేదు. ఎందుకు? దేవుడు కాపాడాడు. సమయం తీసుకొని దేవుడు స్థితిద్దాం. అదే నిన్న రోజు రాత్రి ఈ రెండు ఒకటేసారి జరిగినాయి. అదేమో కర్నూలు దగ్గర జరిగింది, ఇది ఉప్పల్. హస్బెండ్ పిల్లలు పెళ్లికి పోయి వస్తున్నారంట. ఉప్పల్ దగ్గరికి వచ్చారు ఇద్దరు పిల్లలు, వైఫ్. వెనక నుంచి సేమ్ టైం 12:45 వెనక నుంచి ఆర్టీసీ బస్ వచ్చి కొట్టేసి వెళ్ళిపోయింది. పిల్లరా, నేను మీకు ఇవన్నీ చూపించానంటే, నీ జీవితము, మన జీవితం ఎట్లాంటిది? ఆవిరి లాంటిది. మన జీవితం గడ్డి పువ్వు లాంటిది. మన జీవితం ధూళి లాంటిది. అయినా సరే ఈరోజు బ్రతుకుతామంటే దేవుని దేవా థ్యాంక్ యూ. ఎన్ని ప్రమాదాలు తప్పించాడు, ఎన్ని వంటల దగ్గర ప్రమాదాలు జరిగేటువంటి నేను కాపాడాడు. నీ రాకపోకల్లో ఎన్నిసార్లు దేవుడు నేను కాపాడాడు.
వ్యక్తిగతంగా నేను ఎన్నిసార్లు కాపాడాను? సమయం తీసుకొని చాలా యథార్థంగా ఏదో రికార్డ్ వేసినట్టు చెప్పటం కాదు, నిజంగా దేవుడు నిన్ను కాపాడితే చిన్న మాట చెప్పండి, దేవా థ్యాంక్ యూ, నిన్ను కాపాడావు, నన్ను ఇంకా బతికించే ఉంచావు ప్రభా. సంవత్సరం వెంబడి సంవత్సరం, రోజు వెంబడి రోజు, గంట వెంబడి గంట నన్ను బతికించుంచావు. ప్రేమ సన్నిధిలో మోకరించి ప్రేరేపించబడిన వాళ్ళే చిరుపడి ఒకరి తర్వాత ఒకరు దేవుని స్తుతించి దేవుని ఆరాధిద్దాం. అందరూ ఏదో నేను ఆరాధించకపోతే ఎవరేం అనుకోరు. దేవుడు నిన్ను నిజంగా ప్రేరేపిస్తే, నీ లోపల నుంచి నిజమైన ఆరాధన ఇస్తే లేచినబడి దేవుని స్తుతించి ఆరాధించండి. దేవుడు ఈ మాట మన వెనక దీవించుగాక. ఆమేన్. ఆమేన్.